హలో ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. ఇతను గుర్తున్నాడు కదా, ఆ రోజు లైవ్ పెట్టినప్పుడు 2-3 days బ్యాక్ లైవ్ పెట్టినప్పుడు కింద కామెంట్ చేసిండు తిరుపతి అనేది. ఏం తిరుపతి? ఎర్ర తిరుపతి అని కామెంట్ చేసిండు. అన్న నేను కలుస్తా అన్న, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, యూట్యూబ్ లో వీడియో అంటే ఎట్లా, ఇట్లా డేర్ గా మాట్లాడాలంటే ఎట్లా అని కామెంట్ చేసిండు. మీకు గుర్తే ఉంటది. ఇప్పుడు అదే కలిసిండు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్న అభిమాని నన్ను కలిసిండు కాబట్టి. చెప్పు తిరుపతి. ఎస్ సార్, అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మన గ్రేట్ స్వామి సార్ రచ్చ స్వామి సార్ని కలవడం జరిగింది. సార్ నాకు సడన్ గా ప్రత్యక్షంగా కావడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను ఇక్కడ సార్ ఫాలోవర్. నేను ప్రతిదీ సార్ యొక్క వీడియోస్ చేస్తుంటా. చాలా ఎక్సలెంట్గా ఉంటాయి వీడియోస్. అండ్ అదేవిధంగా సార్ చేసిన ఏవైతే వీడియోస్ ఇంకోరికి ఇన్స్పైర్గా ఉంటాయి అనమాట. అందుకే సార్ని కలుద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఇక నా కళ ఈరోజు నెరవేరింది. అండ్ స్వామి సార్ మిమ్మల్ని కలవడానికి చాలా హ్యాపీగా ఉన్నది సార్. సో ఇంకా మీరు ఇంకా చాలా మంచి వీడియోలు చేయాలి, ఇంకా మంచి వీడియోలు చేస్తూ చాలా మంది ఇన్స్పైర్ చేయాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్వామి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్న అభిమాని నాకు కలవడం, ఆయనకి ఏదేదో డౌట్ ఉందో సోషల్ మీడియాలో ఎట్లా వీడియోలు తీయాలి, ఎట్లా మాట్లాడాలి డేరు కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే వేసిండు. ఆయన అంతా క్లారిఫై చేసిన, ఆయనకి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ చెప్పేసిన. మీకు కూడా ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. నేను పర్సనల్ నెంబర్ ఇస్తా, డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఈయన కూడా స్టార్టింగ్ పర్సనల్ నెంబర్ ఇచ్చి మాట్లాడిండు. డైరెక్ట్ నేను ఇక్కడ ఉన్నా అని చెప్తే నా దగ్గరకు వచ్చి కలిసిండు. నిజానికి కూడా ఎంతో ఖుషి ఉండేది, ఎందుకంటే మనకు ఫాలో అవుతున్న అభిమాని డైరెక్ట్ మనకు వచ్చి కలవడం అనేది. ఓకే, నీకెట్లా అనిపిస్తుంది? నీకున్న డౌట్లు క్లారిఫై అయిందా లేదా? అంటే నీకున్న డౌట్ అంటే సోషల్ మీడియా ద్వారా నీకు ఓకేనా, ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? సార్ నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేది సార్ మీరు. ఎందుకంటే నాకు సోషల్ మీడియాలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటికి మీరు చేసే వీడియోలకు ఎట్లా చేస్తున్నారు, చేస్తే మీరు సక్సెస్ అవుతున్నారు. అండ్ చాలా మంది అంటున్నారు సార్, సోషల్ మీడియాలో కూడా కొంతమంది మనీ కూడా ఎర్న్ చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటారు. సో అవి కూడా ఎట్లా ఎర్న్ చేసుకుంటారు, ఎలా సంపాదిస్తున్నారు అని చెప్పేసి నాకు చాలా పెద్ద డౌట్ ఉండే. చాలా నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల చాలా మంది జీవితాలు కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ బయట ఎక్కడెక్కడో మనం ఏమో పనులు చేస్తున్నాం, కానీ సోషల్ మీడియా ద్వారా కూడా మన జీవితాన్ని మార్చుకోవచ్చు అని చెప్పేసి మన రచ్చ స్వామి సార్ ద్వారా నేను తెలుసుకున్నాను. చాలా అద్భుతంగా ఉన్నది సార్. నాకు ఇచ్చిన సజెషన్ బాగుంది. లీడర్స్ ప్రతి ఒక్కరి యొక్క వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరు స్వామి సార్ వీడియోస్ ఫాలో చేయండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్స్. మీకు నెక్స్ట్ మీరు కూడా ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ పెట్టండి. నేను ఎవ్రీ మార్నింగ్ మీకు లైవ్ వీడియో పెడుతున్నాడు. అంటే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎట్లా అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంది, అసలు అమౌంట్ రావాలంటే ఏం చేయాలి అనేసి నేను లైవ్ వీడియో పెడుతున్నా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, లైవ్ చాట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఓకే, బాయ్.